అందరికీ నమస్కారం మిత్రులారా. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి కూడా ఏదో పని చేయాల్సి వస్తుంది. ఆ చేసే పని ఏదైనా ఒక మంచి పని ఒక సక్రమమైన మార్గంలో చేసినట్టయితే మనం సమాజానికి మాకు మంచి చేసినట్టే కాకుండా మనం కూడా ఒక పేరు గుర్తింపు అనేది మనం సాధించగలుగుతాం. ఇంకా నేడు దేశం అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. నిరుద్యోగం అని, తర్వాత పేదరికం అని, తర్వాత ఈ అప్పులు, ధరల పెరుగుదల, తర్వాత పౌష్టికాహార లోపం, తర్వాత దేశంలో ఈ ఆహార కొరత, నీటి కొరత, తర్వాత ఈ వాతావరణ పరిస్థితులు, న్యాచురల్ కలామిటీస్, ఇంకా ఇలాగా వనరుల తరుగుదల, ఇలాగ అనేక సమస్యలు అనేది నేడు దేశం ఎదుర్కొంటుంది. ఇంక ఈ సమస్యల్ని మనం అధిగమించాలి, వీటిని పరిష్కరించాలనే ఉద్దేశంతో మనం అనేక సంవత్సరాల క్రితం మనం ఒక జాతీయ ఉద్యమాన్ని స్టార్ట్ చేసాము. తర్వాత ఆ ఉద్యమాన్ని మనం ఒక రాజకీయ పార్టీగా, అంటే సంస్కరణల పార్టీ, రిఫార్మ్స్ పార్టీ ఆఫ్ ఇండియాగా మలిచాము. తర్వాత అదే పేరుతో మనం అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఈ ఎన్నికల్లో మనం పోటీ కూడా చేసాము. ఇంకా ఈ లక్ష్యాలు మనం సాధించాలంటే అనేక మంది సహాయ సహకారాలు మనకు అవసరం అవుతాయి. కనుక ఇప్పటికే చాలామందిని మనం ఆహ్వానించాము, చాలామంది వచ్చారు, దీన్ని తోడుగా ముందుకు తీసుకెళ్తున్నారు. కనుక మీరు కూడా రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రజలు, అదేవిధంగా దేశంలో కూడా చాలామంది రావాల్సి ఉంది. వాళ్ళు కూడా మనం దగ్గర చేర్చుకోవాల్సి ఉంది. సో అందువల్ల ఏంటంటే ఎవరైతే మిత్రులు ఉన్నారో, ఇప్పుడు దాకా దీన్ని దూరంగా ఉండి గమనిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మన పార్టీతో కలిసి ఈ ఉద్యమంలో భాగస్వాములై దీన్ని ముందుకు తీసుకువెళ్ళే విధంగా తోడుగా నిలవాలని, తద్వారా మనం ఏదైతే లక్ష్యాలు ఏర్పాటు చేసుకున్నామో ఆ లక్ష్యాలను త్వరితగతిన చేరుకుంటామని, ఇది సమాజానికి, దేశానికి చాలా మంచి జరుగుతుందని, మీకు కూడా చాలా గుర్తింపు, గౌరవాన్ని తీసుకొస్తుందని తెలుపుతున్నాను. ఇంకా మనం ఈ ఉద్యమాల్లో అందరూ కూడా భాగస్వాములు అవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.